ఆ దేవుడే మనకు బరకతిస్తున్నాడు. ఆ దేవుడే మనకు అరకతిస్తున్నాడు. ఆడ మొక్కితే ఇంత పంట పండింది. ఆ దేవుని పైన ఒక కోణనే ఇస్తుందా? ఇవన్నీ ఏం కథ? అరే ఎక్కడే దేవుడు లేరా? అయినా అర్థం కాకర్లేదు. అందుకు మా మాటలు నచ్చాయి. అందుకు మా మాటలు నచ్చాయి ఎవరికి? అందుకు విచారం చెయ్యాలి. విచారం చేస్తే మా మాటలు అందరికీ నచ్చుతాయి. కానీ మీరు కూడా విచారం చేయాలి. నా మాటలు ఏమన్నా తప్పుంటే నా ప్రవచన అయినాక నా ముందట తిక్కుతుండు మాట్లాడుండి. మీకు అనుమానం ఏదైనా ఉంటే మా ప్రవచన అయినాక కూర్చుని మాట్లాడు, దాన్ని జవాబు ఇస్తాం మనం. అందుకు దేవుడు లేడంటే బాగా కోపమత్తు. దేవుడు లేడంటే ఉన్నాడు అని చెప్పురా, మనకే పని ఖర్చు సోదరా, మనకే పని ఖర్చు. అందుకు మేము దేవుడు లేడంటే బాగా కోపం వస్తుంది. లోకులకు బాగా కోపం వస్తుంది. మరి లేదు ఉన్నాడు దేవుడు అంటున్నా అనుకో, అది నీకేం ఇస్తున్నాడు? మనకేం పనికి వస్తున్నాడు దేవుడు? అదే తెలుస్తుంది. ఇది అంటాడు, నాకు వాడికి పోతేనే సంతానమైంది. ఇదంతా మూఢనమ్మకాలే. ఇంత పంట పండిస్తే దేవానికి ఒక కొండది, అదంతా మూఢనమ్మకాలే. అరే దేవునికి మనకే సంబంధమే లేదు. మీరు దేవాదేవ అంటున్నారు కదా, దేవునికి మనకే సంబంధమే లేదు. అరే మనం ఇంత జగంను పుట్టింది కదా దేవుడు, మనం పుట్టించి కదా దేవుడు, సంబంధం ఎట్లా లేదు? మనం పెంపి చేస్తున్నాడు, మనకు సుఖ దుఃఖాలు ఇస్తున్నాడు. ఆ దేవుళ్ళు ఇవన్నీ ఎట్లయితాయి? ఇవన్నీ తెలుసుకోబడుతుంది. అందుకు మనకు సంబంధమే లేదు. ఇవన్నీ మనము అట్లా మనం చేసుకున్నాం, మరి రూఢి అట్లా చేసుకున్నాం కాబట్టి రూఢి చొప్పునే మనం పోతున్నాము. అందుకు రాతి గుళ్ళపై వాగనే పడి మోకెదరు, రాతి గుళ్ళపై వాగనే పడి మోకెదరు, కని పెంచిన వాళ్ళను తోచెదరు సోదరా, వారిని తోచెదరు. రాతి గుళ్ళపై బాగానే పడి మొక్కెదరు, కనీ పెంచిన వాళ్ళను తొక్కెదరు. మనము రాతి గుళ్ళ దేవుణ్ణి చేసి ఆ దేవునినే మొక్కుతున్నాము. అరే ఉన్న దేవుళ్ళే నీ తల్లిదండ్రులని తొక్కుతున్నారు. ఆ రాతి గుళ్ళని మొక్కుతున్నారు. గత్త మన దిమాగంతా చెడిపోయి, అరే ఉన్న దేవుణ్ణి నీ తల్లిదండ్రి,
నీకు జగంలో చూపించిన వాళ్ళు తల్లి తల్లి. మరి పుట్టినప్పుడే నిన్ను అప్పుడే పిచ్చికేసిన వాటికే ఏ దేవుడు అడ్డం వస్తుందా? మరి కన్నీ పెద్దగా చేసింది, 9 నెలలు మోసి పెద్ద చేసింది. వాళ్ళనేమో తంతున్నది. ఆ కానిపోని దేవుళ్ళని పట్టుకొని ఏడుస్తున్నది. అదే మనకి దిమాట రాకలేదు. ఇక నవరాత్రి నాడు దుర్గాదేవి, శారదాదేవి అమ్మ అమ్మ అనుకుంటా ఉపద్దులు వార్తలు ఆర్టీలు ఇస్తున్నారు. అమ్మ పేరు 9 రోజులు ఉపాసం పడుతున్నది. అరే ఆ అమ్మ నీకేం చెయ్యాలి? నీ అమ్మ చేసింది అంతా కూడా తెలుస్తలేదు ఇలా. ఆ దుర్గాదేవి మోసిందా 9 నెలలు? ఆ దుర్గాదేవి కన్నా నేను మరి 4 ఏళ్ళు సేవ దుర్గాదేవి చేసిందా? నీ 4 ఏళ్ళు గుద్దగడిగి నేను పెద్దగా చేసింది ఓడు దుర్గాదేవి చేసిందా? నీ తల్లి చేసిందా? అదే అర్థం కాకలేదు లోకులకు పోయి. అరే అంటే నీ తల్లే దేవి, నీ తండ్రే దేవుడు. అందుకు తల్లిదండ్రికి మించిన దైవం లేదు. అందుకు వేదాలు కూడా అన్నది మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో, 4 దేవుళ్ళు. మరి మన చూపంత ఎట్టున్నది? ఇంకా రాతికున్నది అంటే రాతికున్నవి అవి చేసేటివి కావు బావా. నాకైతే అవన్నీ పిల్లలు ఆడుకున్నట్టు అనిపిస్తున్నాయి. నాకు వీళ్ళు మొక్కుతున్నట్టు, మాకైతే అవి ఆడుకున్నట్టు అనిపిస్తున్నాయి అవి. అరే వీటికంటే జీవుల సేవలు చేయండి, ఆత్మరాముల సేవలు చేయండి, ఆత్మరాముల పూజలు చేయండి, అది మీకు మోక్షం ఉన్నది. ఆ రాతికున్నది పూజలు చేసినా మీకు నరకమే ఉన్నది. ఆ 8 చేతుల దుర్గాదేవి నిన్ను కన్నలే పెద్దగా చేయలే, ఈ 2 చేతుల తల్లే నీకు కన్నది పెద్దగా చేస్తాడే. అంత కూడా తెలుస్తున్నాయిలకు. పండుగ మా మాటలు నచ్చితే కొందరికే నచ్చుతున్నాయి, ఊళ్ళకు నచ్చుతున్నాయి లేవు. మీరు చూసుకొని మేము చెప్పేటివే సత్యం సత్యం మాట్లాడుతున్నాం. ఆ దుర్గాదేవి ఏం చేసి, శారదాదేవి ఏం చేసి, ఆ పొచ్చ తల్లి ఏం చేసి, మహిషావ తల్లి ఏం చేసి, ఓళ్ళు ఏం చేసి. అందుకు మన ఇంట్లోనే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ సేవలు చేయండి, వాళ్ళతో మంచిగా ఉండి కుడిమాడి ఉండేది. ఇదే పూజ. అందుకు లోకమంతా దేవా దేవా అనుకుంటా ఆగబాగా అయిపోయింది. ఇప్పటిదాకా ఓనికి దొరకదు. అది ఉంటేనే కాదు దొరకాలా, మేము లేదంటే ఇట్లా కోపాలు వస్తాయి. అందుకు చూపించిది తారము నీకు జన్మమిచ్చి, చూపించిది తారము సుఖము ఎలా పొందెవు వాళ్ళకు దుఃఖమిచ్చి సోదరా, వాళ్ళకు దుఃఖమిచ్చి చూపించి. చూపించిరి సంసారము నీకు జన్మమిచ్చి, సుఖము ఎలా పొందేవు వాళ్ళకు దుఃఖమిచ్చి. నీకు సంసారం ఓళ్ళు చూపించిళ్ళు, తల్లిదండ్రి చూపించిందని సంసారం వచ్చినవు చూస్తున్నావు నువ్వు. మరి వాళ్ళకు దుఃఖాల పాలు చేస్తున్నావు, మరి ఎట్లా నీకు సుఖం దొరకాలా? అందుకు తల్లిదండ్రే దేవుళ్ళు. పొద్దుగా లేచి అంటే వాళ్ళకు కాళ్ళ మొక్కుండి, పెద్దలు కాళ్ళు మొక్కుండి. ఇప్పుడు సిగ్గొస్తుంది. ఆ రాళ్ళకు మొక్కతుంది, సిగ్గు రాదు. ఇప్పుడు ఆ తల్లికి మొక్కు, తండ్రికి మొక్కు అంటే ఇప్పుడు సిగ్గొస్తుంది. అది వస్తుంది సిగ్గు.
అలవాటైంది అట్లా. ఆ? అలవాటైంది అట్లా. నేను అట్లా అది పోనీ ఇప్పటి సందేహం దాన్ని పాలన చేయండి. నేను మెచ్చి చెప్పినట్ల ఇప్పటికైనా ఏం కాదు, పాలన చేయి, మీకు మోక్షం ఉన్నది. మీరు రాతుగుండను పట్టుకొని ఏడ్చినా కానీ మోక్షం లేదు, నరకమే ఉన్నది. ఇప్పుడు మా మాటలు ఎందరికీ నచ్చుతున్నాయి, ఎందరేవు. అందుకు మా మాటలు సత్యం సత్యం ఉన్నాయి. వీళ్ళు విచారం చేయాలి. నువ్వు ఆత్మ ప్రచిత్తితో నువ్వు విచారం చేయాలి. అందుకు తల్లిదండ్రి దేవుళ్ళు, తల్లిదండ్రిని మించిన దేవుణ్ణి లేదు. అందుకు మరి వాళ్ళకు నువ్వు దుఃఖం ఇస్తున్నావు. ఇక నువ్వు సుఖం ఎట్లా పొందుతావు? నీకు ఎట్లా సుఖం దొరకాలా? దొరకదు. అందుకు తల్లిదండ్రిని సమ్మానం చేసినోడు, తల్లిదండ్రి సేవ చేసినోడు ఆడే మోక్షంకు అధికారి అవుతాడు. ఇప్పుడు ఇలా రేపు తల్లిదండ్రి ఓడు చూస్తలేడు, అలాని కొడుతున్నారు, తిడుతున్నారు, అలాని మంచిగా చూస్తలేరు. అరే నీకు వాళ్ళు పెంచి పెద్దగా చేసిన వాళ్ళు, నీకు ఎందుకు పెద్దగా చేసిండ్రు? ముసలితనాన నాకు పనికి వస్తాడన్న మాటకు వాళ్ళు పెద్దగా చేసిండు. మరి అలా సేవ చేయకన్నప్పుడు నువ్వు ఎంత సుఖం పొందుతుంది పోను అంటే ఇట్లనేనట. ఈ సత్యమైన మాట అయింది ఘటన. అయితే ఒక మంచి ఉండే, ఆయనకి 2 కొడుకులు ఉండే, ఇద్దరికి జాబ్ ఉండే. వాళ్ళు హైదరాబాద్లో ఉంటుండే. కొడుకేమో నల్గొండ కాడ, తల్లి చచ్చిపోయింది. తండ్రి ఒక్కోడే ఉండే. వాళ్ళు జాబ్ల మీద ఇద్దరు హైదరాబాద్లో ఉండే. అయితే తండ్రికి వాళ్ళు రా అంటలేరు, వాళ్ళు వీడికి ఎత్తలేరు, తండ్రిని ఆడికి రమ్మంటలేడు, మాట లేదు, ముచ్చట్లు ఏం లేదు. ఒక ఆయన విచారం చేసిండు, కొడుకులైతే అచ్చెట్ల లేదనమాట. ఇక నేనే పోతాను బట్టి పోయిండు. పొద్దున్నింటికి పోయిండు. ఆ పెద్దోడు ఆడు వీడికి పోయిండు, మన పనికి పోయిండు. పెద్ద కొడుకులు ఉండే, అది మాట్లాడే చేయాలి. ఎప్పుడొచ్చినా మామండే కూర్చున్న మామండే కాళ్ళకి లీయాలని మాట్లాడలే. అటు చూసి ఆడ చిన్న కొడుకు దగ్గరికి పోయిండు. ఆడ ఇద్దరు ఉండే, వాళ్ళు కూడా మాట మాట్లాడి, అరే బాబా రా అని అది అనలే. అందుకే ఇట్లా దుఃఖం వచ్చిందిగా, నేను ఇంత నేర్పి వీళ్ళకింత నేను కష్టపడి నేర్పి ఇలా ఇద్దరికి దాగులు పెట్టినా నాకు ఇక మాటకు కూడా ఇల్లు నోసుకుంటలేదు అని ఆయనకి దుఃఖం ఆగలేదు. కండపుట్ట నీళ్ళు అది పడుతున్నాయి. అప్పుడు ఇంటికి వచ్చి నిదానం అయిక ఇంటికి వచ్చిందిగా అటు ఊరి మందు తాగిండి, కథం అయిపోయింది. ఏం బతకన బట్టి నేను ఆడకోస్తానికి ఇంతనే కష్టపడి నాకు కిమ్మత్ లేకుండా చేసినట్టు కానీ బతికినంత రాబండి అని అడు చచ్చిపోయింది. అప్పుడు వీళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నాడు, అరే నీ తండ్రి చచ్చిపోయిండు. ఫోన్ చేస్తారు, మేము వచ్చేదాకుంటూ వాళ్ళు అంటున్నాడు. ఇక వాళ్ళు వచ్చేటోళ్ళకి వాళ్ళు ఊరోళ్ళందరూ ఏం చేసిండు, ఊరోళ్ళందరూ అలా పీనుగుని ముట్టనియరే, అలా చెప్పులతో కోడన్ని అని కొడుకుని చెప్పుతో కొట్టుకుంటారని బయట తీసి అని పీనుగుని ముట్టనియరు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు మీరు? పోయినాక ఏం లాభం ఉన్నది? ఇది జరిగిన కథ. అందుకు తల్లిదండ్రికి ఎంత మట్టుకు మనం సేవలు చేస్తామో అంతే, అప్పుడే మనది ఏమైనా కళ్యాణం. వాళ్ళకి తిప్పలు పెట్టినాడు ఎప్పటికీ ఆడు సుఖపడరు. మరి అదే
ఆడు ఏం కల్చీలు చేసిండో గమ్మడి చేసిండో ఏమో చేసిండు ఇద్దరు పిల్లగానే నేర్పి అదే మరి వానికి ఏం నేర్పక ఎద్దుగుడ్డ పొడిపించిన వాటికి ఉండకపోతుండే అది ఓడి చేసిందని అంత పెద్దగా తల్లిదని ఆయన కిమ్మత్ లేదు, ఆయన కిమ్మత్ లేవు. నేను అంటే మన పిల్లని మంచిగా కావాలని మనం వాళ్ళకేమో కష్టపడుకుని నేర్పుతున్న వాళ్ళకు నిన్ను వాళ్ళు తంతరాలు నేనంటే తన్న తండ్రి గారిని నేర్పుతున్నాం. మరొక కొడుకు మరి నాకు తండ్రి ఇంత సాయమైండు, నాకు ఇంత చేసిండు, ఇంత మంచిగా హోదా చేసిండు, మరి తల్లిదండ్రులని సేవ చెయ్యాలా అనేది మరి నీ చేతు